హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మీకు నేను గీ రోస్ట్ ప్రాన్స్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ ఇంత కొంచెం కూడా చేంజ్ అవ్వదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కూడా చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా ప్రాన్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి. శుభ్రంగా ఉప్పు నీళ్ళతో ఒక 2-3 సార్లు కడిగి పెట్టుకోండి. కడిగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత. నేను ఇక్కడ ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు కావాలంటే 2 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. కొంచెం పసుపు, నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి. ఒక నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతానండి. రొయ్యల లోపల ఒక నల్ల తీగ ఉంటుంది కదా, అది వండినప్పుడు తీయాలి కదా, అది ఎందుకు తీయాలో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. మీకు తెలియదు అనుకోండి, అయినా మీరు కమెంట్ చేయండి, మీకు నేను ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే చూపించాను. 1 కిలో రైస్ తీసుకున్నానండి కేజీ ప్రాన్స్కి. ఈ గీ రోస్ట్ ప్రాన్స్ బిర్యానీ కోసం ఒక స్పెషల్ మసాలా ఉంటుందండి. ఆ మసాలా వల్లే మంచి రుచి వస్తుందన్నమాట. సో ముందుగా మిరియాలు, దాల్చిన చెక్క, లవంగీలు, యాలకులు, స్టోన్ ఫ్లేవరు, మరాఠీ మొగ్గ, జావిత్రి, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మసాలా తీసుకున్నాం కదా, ఒక ప్యాన్లో ఇవన్నీ వేసుకొని, అలాగే బిర్యానీ ఒక్కొక్కటి వేసుకొని, ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం బరగ్గా చేసుకోండి, అప్పుడే చాలా బాగుంటుందన్నమాట. ఇలా పౌడర్ రెడీ అయిపోయింది కదా. గీ రోస్ట్ ప్రాన్స్ బిర్యానీ కోసం గీ కావాలి కదా, నేను ఇక్కడ RKG గీ యూజ్ చేశానండి. చాలా మంచి క్వాలిటీ అండ్ 90 years ఓల్డ్ కంపెనీ. ఇది సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ అండి. మూత ఓపెన్ చేసిన వెంటనే మంచి అరోమా వచ్చిందండి. అండ్ టెక్స్చర్ కూడా చాలా రిచ్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, చాలా చాలా రుచిగా ఉంటుంది. గుడ్ క్వాలిటీ నెయ్యి అండి ఇది. ఇప్పుడు ఆ కడాయి తీసుకొని అందులోని RKG గీ యూజ్ చేయాలండి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్లతో నెయ్యి వేసుకున్నాను, పెద్ద టేబుల్ స్పూన్లే. ఎందుకంటే ఈ గీ రోస్ట్ మనం ఓన్లీ గీలోనే చేస్తాం కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువ యూజ్ అవుతుంది. నెయ్యి హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ప్రాన్స్, అవన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. ముందు వాటర్ రిలీజ్ అవుతుందండి ఈ ప్రాన్స్ నుంచి. ఆ వాటర్ అంతా దగ్గర అయిన వరకు ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట. ఫ్రై అయిపోవాలి ఈ ప్రాన్స్ అనేది, మరీ డీప్ ఫ్రై అవ్వకూడదు. మీకు నేను వీడియోలో చూపిస్తాను, అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ అంతా రిలీజ్ అయ్యి కొంచెం దగ్గర అయింది కదండి, ఓన్లీ ఆయిలే మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ మసాలా చేసుకుని ఉంచుకున్నాం కదా, అది 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేస్తే మీకు ప్రాన్స్ మంచి కలర్ వచ్చేస్తుంది. ఇలా కలర్ వచ్చిన వెంటనే ఈ ప్రాన్స్ అంతా తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే మీరు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకున్నాను. పేస్ట్ వేసిన తర్వాత ఇది పచ్చివాసన పోయిన వరకు ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, కారం ఒక 1 టీ స్పూను, అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత పిడికెడు కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటోల్ని ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. ప్యూరీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ టమాటో ప్యూరీ చక్కగా కుక్ అయిన వరకు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి, టమాటోస్ చక్కగా కుక్ అయిపోయి ఆయిల్ కూడా ఇలా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం మసాలా పౌడర్ రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా, అదొక 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలిపిన తర్వాత ప్రాన్స్ మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోండి, అంతే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక హండీ తీసుకొని అందులోని ఒక 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగి, మరాఠీ మొగ్గ, జావిత్రి, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాతే మీరు ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి.
ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసులతో వాటర్ వేసుకున్నాను. 2 గ్లాసుల బియ్యంకి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం బాస్మతి రైస్ని నానబెట్టుకుని ఉంచుతాం కదా, ఆ రైస్ అంతా వేసుకొని ఒకసారి మళ్ళీ అడుగు నుంచి బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలా అంతా రైస్కి బాగా పట్టినట్టు కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 6-7 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 6-7 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకుని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 7-8 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా చేశారనుకోండి రైస్ విడివిడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి బాగా కలిపేసుకోవాలి 7-8 నిమిషాల తర్వాత అనమాట. చూడండి విడివిడిగా వచ్చింది కదా రైస్. ఇప్పుడు మనం ప్రాన్స్ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, అది పైనుంచి మొత్తం వేసేసుకోవాలి. వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి లో ఫ్లేమ్లో అనమాట. అంతే, 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. రెడీ అయిపోయిందండి గీ రోస్ట్ ప్రాన్స్ బిర్యానీ. టేస్ట్ అయితే నేను మాటల్లో చెప్పలేనండి. పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. కొంచెం కూడా టేస్ట్లో చేంజ్ ఉండదు. మీరైతే ఈ ప్రాన్స్ బిర్యానీ ఒక్కసారి ట్రై చేశారనుకోండి పెద్ద ఫ్యాన్ అయిపోతారు. అంత నచ్చుతుంది మీకు. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు ఏం చేయాలి? ఆర్కేజీ గీ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేస్తారు కదా. సో మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.